హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుమెను. ఈరోజు వీడియోలో గోధుమ రవ్వతోటి లాప్సీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. చాలా సింపుల్ అండి. ప్రసాదంగా తయారు చేసుకోవచ్చు, స్వీట్ తినాలనిపించినా కూడా చేసుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకోండి దీంట్లోకి. తర్వాత ఆ నెయ్యి బాగా కరిగిన తర్వాత ఒక అర అంగుళము దాల్చిన చెక్క, తర్వాత ఒక 2-3 క్లోవ్స్ అంటే లవంగాలు వేసుకోండి. స్వీట్లోకి ఇవి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తాయండి, తప్పనిసరిగా వీటిని వేయండి. తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత కొన్ని జీడిపప్పు, కొన్ని బాదం పప్పు పలుకులు నిలువుగా కట్ చేసుకున్నటువంటి బాదం పప్పు ఇవి కూడా వేసేసి వీటిని కూడా ఫ్రై చేయండి నేతిలో. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 కప్పు గోధుమ రవ్వ తీసుకోండి. ఏ కప్పు అయితే తీసుకుంటారో దాన్నే వాటర్ కూడా తీసుకోవాలి కాబట్టి 1 కప్పు తీసుకోండి. ఈ గోధుమ రవ్వ బాగా మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకోవాలి నేతిలో. వైట్గా వస్తుందండి, రవ్వ అంతా వైట్గా వస్తుంది. అలా వచ్చే వరకు మాడకుండా జాగ్రత్తగా కదిలించుకుంటూ ఇది ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఇందాక మనం ఏ కప్పుతోటైతే రవ్వ తీసుకున్నామో దాంతో 2.5 కప్పులు వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత 2.5 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కుక్ అయ్యేటట్లుగా ఒక 2 మినిట్స్, నియర్లీ 2 మినిట్స్ వరకు అలానే ఉంచి కదిలిస్తూ ఉండండి. అడుగును అతుక్కోకుండా అలా కదిలిస్తూ ఉండండి, మధ్య మధ్యలో కదిలిస్తూ ఇలా బాగా కుక్ చేసుకోండి దీన్ని. ఇలా కుక్ అయిన తర్వాత దీనికి ఇప్పుడు 3/4 కప్పు షుగర్ యాడ్ చేయాలి. 3/4 కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకా బాగా షుగర్ కావాలనుకుంటే 1 కప్పు యాడ్ చేసుకోవచ్చు. ఈ షుగర్ అంతా కూడా బాగా డిజాల్వ్ అయ్యే వరకు బాగా కలపండి. లో ఫ్లేమ్లో పెట్టి ఈ ప్రాసెస్ అంతా కూడా చేయండి. హై ఫ్లేమ్లో పెడితే అడుగున అతుక్కుంటుంది, రవ్వ తొందరగా ఉడకదనమాట. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా అంతా కూడా బాగా కలపండి. అలా కలిపిన తర్వాత 1 పించి ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అలానైనా ఉంచేసుకోవచ్చు. ఎందుకంటే గోధుమ రవ్వే కాబట్టి కొంచెం డార్క్ బ్రౌన్ కలర్లోనే ఉంటుంది. అవసరమైతే కావాలనుకుంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత దీన్ని కుక్కర్ లీడ్ తోటి క్లోజ్ చేసేసి విజిల్ పెట్టేసేయండి. ఇప్పుడు ఇది 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఎందుకనంటే ఆల్రెడీ దాదాపు కుక్ అయిపోయింది కాబట్టి. అలా విజిల్ వచ్చిన తర్వాత కూల్ అయిన తర్వాత విజిల్ తీసేసి ఇలా చూస్తే ఇంకా మనం గోధుమ రవ్వ లాప్సీ రెడీ అయిపోయినట్లు అనమాట. అంతేనండి, సింపుల్, చాలా సింపుల్గా ఇలా ప్రసాదంగా కానీ స్వీట్గా కానీ తయారు చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం యాలక పొడి చివరిలో యాడ్ చేయండి, సరిపోతుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది, చివరిలో యాడ్ చేయండి. అంతే, ఇంకా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. చూసారు కదా, సింపుల్గా ఇలా గోధుమ రవ్వ లాప్సీ ఎలా తయారు చేసుకోవచ్చో. ఇది ఎక్కువగా నార్త్ సైడ్ బాగా ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటారండి. మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరలా మరొక మంచి వీడియోతో కలుసుకుందాము.